యుద్ధం, ఇటు వ్యాధి. ఇప్పుడు అమెరికాని రెండు పెను సవాళ్లు చుట్టుముట్టాయి. ఇరాన్ పై యుద్ధం వద్దు, మాకు శాంతి కావాలంటూ అమెరికా చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా సుమారు 8 మిలియన్ల మంది ప్రజలు వీధుల్లోకి వచ్చారు. నో కింగ్స్ నినాదంతో వైట్ హౌస్ గోడలు దద్దరిల్లేలా నిరసనలు తెలుపుతున్నారు. అయితే సరిగ్గా ఇదే టైంలో అమెరికాని మరో ముప్పు వెంటాడుతోంది. కోవిడ్-19 కొత్త వేరియంట్ సికాడా ఇప్పుడు అమెరికాలోని 25 రాష్ట్రాల్లో అడుగుపెట్టింది. ఒమిక్రాన్ జాతికి చెందిన ఈ వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతూ వైద్య నిపుణులను కలవరపెడుతోంది. ఒకవైపు లక్షలాది మంది గుమిగూడి నిరసనలు తెలుపుతూ ఉండటం, మరోవైపు ఈ కొత్త వేరియంట్ విజృంభించడం అమెరికాని పెను ప్రమాదంలోకి నెడుతోందా? అసలు ఈ సికాడా వేరియంట్ లక్షణాలేంటి? అమెరికాలో నిరసనల వల్ల ఇది ఎంతవరకు వ్యాపిస్తోంది? లెట్స్ వాచ్ ద స్టోరీ. అమెరికా ఇప్పుడు ఒక క్లిష్టమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఒకవైపు యుద్ధ వ్యతిరేక ఆందోళనలు ఉధృతంగా కొనసాగుతుంటే, మరోవైపు ఆరోగ్య రంగంలో కొత్తగా ఉద్భవిస్తున్న ముప్పు ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. ఈ రెండు అంశాలు వేర్వేరు అయినప్పటికీ సమాజంపై మాత్రం తీవ్ర ప్రభావం చూపించే అవకాశముందనే హెచ్చరికలు జారీ అవుతున్నాయి. ఓవైపు నో కింగ్స్ ఉద్యమం రూపంలో ప్రజలు భారీ ఎత్తున వీధుల్లోకి వస్తుంటే, అదే సమయంలో కోవిడ్ కొత్త వేరియంట్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉండడం అమెరికా పాలక వర్గాలకు పెద్ద సవాలుగా మారింది. ఇరాన్పై జరుగుతున్న యుద్ధాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ నో కింగ్స్ నినాదంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. సుమారు 8 మిలియన్ల మంది ఈ ఆందోళనల్లో పాల్గొన్నట్టు అంచనా వేస్తున్నారు. అమెరికా చరిత్రలోని అత్యంత భారీ ప్రజా ఉద్యమాలలో ఒకటిగా దీనిని విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ట్రంప్ ప్రభుత్వం చేపట్టిన యుద్ధ విధానాలను వ్యతిరేకిస్తూ అమెరికన్లు ఈ నిరసనకు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో రాజులు ఉండరు, యుద్ధం కాదు శాంతి కావాలి, ఇవే ప్రధాన నినాదాలుగా వినిపిస్తున్నాయి. యుద్ధం వల్ల కేవలం సైనికులే కాదు, సామాన్య ప్రజలు కూడా నష్టపోతారని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని అమెరికన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చమురు ధరల పెరుగుదల, జీవన వ్యయాలు పెరగడం, భద్రతపై అనిశ్చితి వంటి అంశాల కారణంగా దాదాపు 8 మిలియన్ల మంది రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ముఖ్యంగా యువత, విద్యార్థులు, వలసదారులు ఈ ఉద్యమంలో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ఈ నో కింగ్స్ ఉద్యమం ట్రంప్ సర్కారుపై ఒత్తిడి తీసుకొస్తోంది. కానీ వైట్ హౌస్ వర్గాలు మాత్రం ఈ ఆందోళనలు కొట్టిపారేస్తున్నారు. ప్రజాబలం లేకుండా వామపక్షాలు కావాలని ఆందోళన చేస్తున్నాయని ఆరోపిస్తోంది. అయితే ఇదే సమయంలో అమెరికాలో మరో ముప్పు పొంచుకొస్తోంది. ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన కోవిడ్-19 మహమ్మారి పూర్తిగా ముగిసిపోయిందని అంతా భావించారు. కానీ ఇప్పుడు కొత్త వేరియంట్ సికాడా వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. ఇది ఓమ్రికాన్ BA.3 నుంచి పరిణామం చెందిన వేరియంట్గా వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా దీని వ్యాప్తి వేగం గత ఒమిక్రాన్ రకాల కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ప్రాథమిక అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఈ వేరియంట్ను మొదటగా 2024లో సౌత్ ఆఫ్రికాలో గుర్తించారు. అయితే ఆ సమయంలో పెద్దగా ప్రాధాన్యం పొందలేదు. కానీ 2025లో మొజాంబి, నెదర్లాండ్స్, జర్మనీ వంటి దేశాల్లో మళ్లీ కనిపించడం ఇప్పుడు అమెరికాలో వ్యాప్తి చెందడంతో వైద్య నిపుణులు ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం కాలిఫోర్నియా, ఫ్లోరిడా, న్యూయార్క్, టెక్సాస్, మిచిగాన్ వంటి రాష్ట్రాల్లో ఈ వేరియంట్ను గుర్తించారు. ఇక ఈ వేరియంట్ను గుర్తించడంలో వేస్ట్ వాటర్ సర్వైలెన్స్, క్లినికల్ నమూనాలు, ప్రయాణికుల పరీక్షలు కీలక పాత్ర పోషించాయని, ప్రస్తుతం 25 రాష్ట్రాల్లో ఇది ఉన్నప్పటికీ కేసుల సంఖ్య ఇంకా నియంత్రణలోనే ఉందని అమెరికా ఆరోగ్య సంస్థ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అధికారులు చెబుతున్నారు. కానీ ప్రపంచవ్యాప్తంగా కనీసం 23 దేశాల్లో ఇది కనిపించడం భవిష్యత్తులో ఇది విస్తరించే అవకాశాన్ని సూచిస్తోంది. ఈ వేరియంట్ లక్షణాలు కూడా సాధారణ కోవిడ్ లక్షణాల్లానే ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయంటున్నారు. అయితే ఇది రోగనిరోధక శక్తిని కొంతవరకు తప్పించుకునే సామర్థ్యం కలిగి ఉంటుందని కూడా చెబుతున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికైనా లేదా గతంలో కోవిడ్ బారిన పడ్డవారికైనా మళ్లీ సోకే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. పాత ఒమిక్రాన్ రకాలతో పోలిస్తే సికాడా వేరియంట్ చాలా వేగంగా ఒకరి నుంచి ఒకరికి సోకుతుందని వైద్యులు చెబుతున్నారు.
ఒకవైపు లక్షలాది మంది ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలో పాల్గొంటున్నారు. మరోవైపు ఇలాంటి భారీ గుంపులు వైరస్ వ్యాప్తికి అనుకూల పరిస్థితులను సృష్టిస్తాయి. దగ్గరగా నిలబడడం, నినాదాలు చేయడం, మాస్కులు ఉపయోగించకపోవడం ఇవి అన్ని కలిపి వైరస్ వ్యాప్తిని వేగవంతం చేసే అవకాశం ఉందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ జరుగుతున్న ఈ ఉద్యమం అనుకోకుండా ఆరోగ్య సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఒక విరుద్ధ పరిస్థితి నెలకొంది. ప్రజలు శాంతి కోసం పోరాడుతున్నారు, కానీ అదే సమయంలో ఆరోగ్య భద్రతను ప్రమాదంలో పడేస్తున్నారా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటోంది. ఒకవైపు ప్రజల నిరసన హక్కును గౌరవించాలి, మరోవైపు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి. ఇప్పుడు ఈ రెండు పరిస్థితులు అమెరికా ప్రభుత్వానికి సవాలుగా మారుతోంది. అయితే ఈ పరిణామాలు కేవలం అమెరికాకే పరిమితం కావు. ప్రపంచవ్యాప్తంగా కూడా దాని ప్రభావం ఉంటుంది. యుద్ధం వల్ల చమురు ధరలు పెరిగితే దాని ప్రభావం అన్ని దేశాలపైన పడుతుంది. అలాగే ఒక దేశంలో వైరస్ వ్యాప్తి పెరిగితే అది ఇతర దేశాలకు కూడా వ్యాపించే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా అంతర్జాతీయ ప్రమాణాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ముప్పు మరింత పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత ఇరాన్తో యుద్ధం, ప్రజల నుంచి ప్రభుత్వంపై అసంతృప్తి, మరోవైపు ఆరోగ్య సంక్షోభం తలెత్తే అవకాశం ఉంది. ఈ మూడు పరిణామాలు అమెరికాని సంక్లిష్ట దశలోకి నెట్టేశాయి. ఈ పరిస్థితి నుంచి బయటపడడానికి ట్రంప్ సర్కార్ ఇప్పుడు కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల ఆందోళనను తగ్గించడం, యుద్ధాన్ని నియంత్రించడం, వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడం వీటన్నింటినీ సమాంతరంగా చేయాల్సి ఉంటుంది. రాబోయే కొన్ని రోజులు అమెరికా ప్రభుత్వానికి సవాలుగా మారనున్నాయి. నో కింగ్స్ ఉద్యమం మరింత విస్తరిస్తుందా లేక తగ్గుతుందా? కొత్త కోవిడ్ వేరియంట్ నియంత్రణలోకి వస్తుందా లేక మరింత వేగంగా వ్యాప్తి చెందుతుందా అన్నది రాబోయే రోజుల్లో తేలుతుంది. యుద్ధాన్ని ముగించి శాంతిని నెలకొల్పాలని ప్రజలు కోరుకుంటుంటే మహమ్మారిని అరికట్టి ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఈ రెండు సవాళ్లను అమెరికా ఎలా అధిగమిస్తుందో వేచి చూడాలి.